పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. కరీంనగర్ తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. చంద్రయాన్ గుట్టలో తెలంగాణ ప్రభుత్వం వీకెండ్ కూల్చివేతలు. దేవునూరు గ్రామంలో రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇక వివరాల్లోకి వెళ్తే, వనస్థలిపురంలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలోకి అర్ధరాత్రి మద్యం సేవించి ముగ్గురు దుండగులు గోడ దూకి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన తీరు భయభ్రాంతులకు గురవుతున్న కాలేజీ హాస్టల్లో ఉన్న దాదాపు 50 మంది విద్యార్థులలో రాచకొండ పోలీస్ కమిషనర్ కు అదే రాత్రి ఆన్లైన్ ఫిర్యాదు చేసిన కాలేజీ ప్రిన్సిపల్. ఇప్పటి వరకు చర్యలు శూన్యం, పట్టించుకొని పోలీసులు ఆరోపిస్తున్న కాలేజీ యాజమాన్యం. నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ అండి. నిన్న రాత్రి 12:30 ఆ టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు పిల్లలు. చాలా భయపడ్డారు. వేరే వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము, పిల్లలని చాలా భయపెట్టడం, గ్రిల్స్ కొట్టడం, డోర్స్ కొట్టడము, ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్. సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు. కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది. కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను. సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామంలో బాత్రూమ్ గోడ కూలి 5వ తరగతి చదువుతున్న నవదీప్ యాదవ్ మృతి చెందడం జరిగింది.
ఇప్పుడు వచ్చిందయ్యా కొడుక నీ గొర్రెలు పోదాలు కూడా వచ్చి మేఘాలు నుంచి నీళ్ళు ఎడొచ్చింది గొడకెళ్ళి నీ గొర్రె పిల్లతో మంచిలు పోసుకున్నారు ఆయన చదివించి తాత అన్నాడు కొడుగా అయిపోయింది కొడుగా ఇప్పుడు ఇప్పుడు వచ్చిందయ్యా కొడుక నీ గొర్రెలు పోదాలు కూడా వచ్చి మేఘాలు నుంచి నీళ్ళు ఎడొచ్చింది గొడకెళ్ళి నీ గొర్రె పిల్లతో మంచిలు పోసుకున్నారు ఆయన చదివించి తాత అన్నాడు రైతుల సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు సర్కార్ వైఫల్యం కారణంగానే రైతులకు తీవ్ర నష్టం. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. భారీ వర్షాల వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గాలికి వదిలేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన, పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఉన్న ఉర్దూ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా పాఠశాలలో ఉన్న కిచెన్ షెడ్ ను పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు ఏమీ వంట చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. భోజనం తయారు చేసే సమయంలో శుచి, శుభ్రత పాటించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. పాఠశాల తనిఖీ సమయంలో జిల్లా కలెక్టర్, ఉపాధ్యాయులు, ఇతరులు ఎవరూ లేకుండా ప్రత్యేకంగా విద్యార్థులు మాత్రమే గదిలో ఉంచి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాఠశాలలో ఉన్న సమస్యల గురించి హెడ్ మాస్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ డీఈఓను ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గెలిస్తే విజయోత్సవ కార్యక్రమంలో బోరబండ చౌరస్తాకు దివంగత నేత పీజేఆర్ పేరును పెడతామని ప్రకటించారు. శనివారం రాత్రి బోరబండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అదే కాదు, మా బాబా చెప్తున్నాడు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని
మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాలు చాలా కాలంగా రోడ్డు లేకుండా ఉన్నాయి. పిల్లలకు పాఠశాలలు, రోగులకు ఆసుపత్రులు లేవు. మార్పు తీసుకురావడానికి ప్రయత్నించిన ఎవరైనా బాంబులతో పేల్చివేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందుకే 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు భారతదేశాన్ని మావోయిస్టు ఉగ్రవాదం నుండి విముక్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. నేడు దేశం మొత్తం అసంకల్ప ఫలితాలను చూస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. आदिवासी इलाके सड़कों से वंचित रहे, बच्चों को स्कूल नहीं मिले, बीमारों को अस्पताल नहीं मिले और जो जहां थे बम से उड़ा दिया जाता था, डॉक्टरों को, टीचरों को मार दिया जाता था और दशकों तक देश पर शासन करने वाले आप लोगों को अपने हाल पर छोड़कर वे लोग एयर कंडीशन कमरों में बैठकर अपने जीवन का आनंद लेते रहे। साथियों, मोदी अपने आदिवासी भाई बहनों को हिंसा के इस खेल में बर्बाद होने के लिए नहीं छोड़ सकता था। मैं लाखों माताओं बहनों को अपने बच्चों के लिए रोते बिलखते नहीं छोड़ सकता था। इसलिए 2014 में जब आपने हमें अवसर दिया तो हमने भारत को माओवादी आतंक से मुक्ति दिलाने का संकल्प लिया और आज इसके नतीजे देश देख रहा है। 11 साल पहले देश के 125 जिले కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. మజ్లిస్ మెప్పు కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి. ఎంఐఎం చెప్పినట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుచుకుంటాయి. జూబ్లీహిల్స్ కు కేసీఆర్ బీఆర్ఎస్ చేసిందేమిటి? కేసీఆర్ ఇక్కడ పాదయాత్ర చేస్తే పరిస్థితి తెలుస్తుంది. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకంగా ఈ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాల నేతృత్వంలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా మజ్లిస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. తెలంగాణకు, దేశానికి పట్టినటువంటి చీడ పురుగు మజ్లిస్ పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా, నిజాం టైం నుంచి కూడా మనకు ఈ యొక్క మజ్లిస్ పార్టీ, నాటి రజాకారులు ఆనాడు పెట్టినటువంటి పార్టీ, మరి ఈ రోజు వరకు కూడా హిందువుల మనోభావాలతో చెలగాట మాట ఏదైతున్నదో మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతా ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలను ఈ రెండు పార్టీలు మరి ఈరోజు జీవుజూర్ అంటూ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు పాత బస్తీకి, ఒక అసెంబ్లీకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ దేశమంతా విస్తరించేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో, పొగిడాడో మనం చూశాం. నేను విమానం తీసుకొని నేను అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతాం, బీజేపీ వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తామన్నాడు. పాపం ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మరి ఈ రోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలోకి దింపారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలనేటువంటి విషయము గాంధీ భవన్ లో నిర్ణయం కాలే, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్ణయం కాలే, దారుసలాంలో నిర్ణయం జరిగింది. అందుకే ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించినటువంటి భూమి, మిలిటరీకి సంబంధించినటువంటి భూమి కబ్రస్థాన్లో కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య, బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్ గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ను గద్దెదింపిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది. ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను,
అఫీజ్మెంట్ పాలసీ, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తూ ఉంది. అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను. మొన్న 2 సంవత్సరాల క్రితం అంటే 18 నెలల క్రితము జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరు లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో. సమైక్య భారతదేశాన్ని సృష్టించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ అమర్తో కలిసి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ అనంతరం యూనిటీ మార్చ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Spread the message among my fellow countrymen. I take this place. A single, entire country will be a single country and will be united. The political philosophers of that time, if you know for political philosophers, mainly Western, they did not believe India can be united. గౌరవనీయులు కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారికి జిల్లా అధికారుల తరఫున, జిల్లా కలెక్టర్ గారి తరఫున స్వాగతం, సుస్వాగతం సార్. ఏ విధంగా అయితే పాటుపడ్డారో అందులో ముఖ్యంగా సమైక్యత కోసం అనే భాగంగా ఆనాటి పరిస్థితుల వలన దేశమంతా వసేటంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం గవర్నమెంట్ లో నిరంకుశత్వంలో ఉంటే ఇది దేశ సమైక్యతకు భంగం పడుతుందని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు అంతా ఎంత కాదు. ఆ విషయాన్ని ఆయన ఉపసంకల్పంతో తీసుకొని నిజాం మెడలో ఉంచి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. వారు హైదరాబాద్ సంస్థానం వాళ్ళు లేదు మేము ఉంటే ఏకపక్షంగా ఉంటాం, లేదా పాకిస్తాన్ కలుపుతాం అంటే కూడా ఉత్తరాలైనా కష్టపడి ఈ దేశంలో విలీనం చేసి దేశ సమైక్యతలో పాటుపడ్డారు. అంతేగాక దేశ సమగ్రత కోసం కూడా చాలా పాటుపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆ కృషికి గుర్తించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా ఉండగానే గుజరాత్ రాష్ట్రంలో నర్మదా ఒడ్డున బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని ఆయన చిహ్నంగా స్థాపించారు. మరి ఈరోజు ఆ ఆశయాలను, సమైక్యతను, సమగ్రతను కాపాడడంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏమాత్రం లోపం లేకుండా చిత్తశుద్ధితో దేశం యొక్క, భారతదేశం యొక్క సమైక్యతను, సమగ్రతను కాపాడడంలో భాగంగా మీ అందరికీ తెలిసిన విషయమే జమ్మూ కాశ్మీర్లో విపరీతమైన ధోరణులు ఉంటే 370 ఆర్టికల్ తీసుకొచ్చి అక్కడ స్వేచ్ఛా వాయువులు పిలిచే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి చేసినటువంటి కృషి మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతేగాక ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశానికి ఎక్కడ కూడా ముప్పుబాటు లేకుండా, మన భూభాగాన్ని 1 సెంటీమీటర్ కూడా వేరే దేశం వాళ్ళకి ఇచ్చేది లేకుండా ఈనాడు మన ప్రధానమంత్రి చేస్తున్నటువంటి కృషి మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఇకపోతే మనం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయం ఏమంటే మనమంతా ఈ దేశ సమైక్యతలో భాగంగా ప్రతి మనిషి ఏ విధంగా సమైక్యత కోసం ఆయన పాటుపడ్డారో, ప్రతి భారతీయుడు సమైక్యత కోసం, సమగ్రత కోసం పాటుపడతారో అదే నాకు ఘనమైన ఇవ్వాలని చెప్పేసి ఆయన భావించారు. కాబట్టి మన ప్రతి ఒక్కరు భారతీయుడు దాంట్లో భాగస్తులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. బీఆర్ఎస్ గద్దెను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గులాబీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని చెబుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన భారతదేశంలో భారతదేశ ప్రథమ పౌరురాలు దేశ 15వ రాష్ట్రపతిగా నియమితులైన ద్రౌపది ముర్ము ఛాయాచిత్రానికి కొమ్ములు దుద్ది దంతాలను పెద్దగా చేసి అవమానకరంగా చేసిన దుర్మార్గులను శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కైలాస్ నాయక్ కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం దగ్గర భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసభ్యకరంగా చేసిన ఛాయాచిత్రాన్ని పట్టుకుని దుర్మార్గులను శిక్షించాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ద్రౌపది ముర్ము రెండు ఫేసులు కలిపి పెట్టినట్టున్నారు. ముర్ము ఒక రాష్ట్ర దేశ ప్రెసిడెంట్కే ఇంత అవమానం జరిగితే ఏమని మొన్న ఈరోజు మనము గమనించినట్టయితే దేశంలో ఉన్నటువంటి గిరిజనులకు, గిరిజన ప్రజలకు, గిరిజన సమూహాలకు, గిరిజన తెగలపై దేశం మొత్తం మీద జరుగుతున్న దాడులను మనము ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజనులపైన దాడులు జరుగుతున్నాయి. ఎటువంటి దాడులు జరుగుతున్నాయంటే గిరిజనులు ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిలోకి రాకూడదు, అభివృద్ధి సంక్షేమ పథకాలు గిరిజనులకు అందకూడదు. ఒకవేళ వాళ్ళు కష్టపడి ఏ స్థాయిలో చదివి ఐఏఎస్లుగా ఉండొచ్చు, ఐపీఎస్లుగా ఉండొచ్చు, మంచి ఆఫీసర్లుగా, మంచిగా జడ్జీలుగా, సుప్రీంకోర్టు జడ్జీలుగా, హైకోర్టు జడ్జీలుగా, రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నప్పటికీ కొంతమంది పనిగట్టుకొని గిరిజనులపై దాడులు ఎలాంటివి చేస్తున్నారంటే వీలైతే కొట్టి చంపుతున్నారు, లేదంటే చెప్పులతో కొట్టుతున్నారు, లేదంటే ఇంకొక రకంగా దాడులు చేస్తున్నారు. దాంట్లో భాగమే మన దేశానికి ప్రథమ పౌరులైనటువంటి ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి గారి ఫోటోని మార్పింగ్ చేసి ఈ విధంగా ఆమెను ఒక రాక్షసిగానో ఒక పశువుగానో కొమ్ములు పెట్టి ఆమెను ఇలా సోషల్ మీడియాలో ఎవరైతే అవమానం చేస్తున్నారో వారిని ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు, ఇంటెలిజెన్సీ వాళ్ళు అందరూ కూడా ఇలాంటి మూర్ఖులను పట్టుకొని వీళ్లకు తగిన శిక్ష వేయాలని చెప్పి ఒక గిరిజన నాయకుడిగా నేను ప్రభుత్వానికి అలాగే రాజకీయ నాయకులకు, పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. వెంటనే చర్యలు తీసుకోవాలా, లేదంటే ఈ విషయంపై మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని చెప్తున్నాను. నా పేరు ఆర్ కైలాస్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజనుల తరఫున పోరాడే నాయకుడిగా కొనసాగుతున్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ గారు, కర్నూలు ఎంపీ
ఆయనకు మాటలు రావు మేడం, మాటలు రావు. ఇక్కడ చూడండి సార్. సార్ ఓకే సార్. మేడం మేడం మీరు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.